దాశరథి చెప్పినట్టు ఏది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మనిషకుట దుష్కరము సుమ్ము. బాపూజీకి ఏది సులభంగా సాధ్యపడలేదు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. ఒక ప్రక్క ప్రజలను ఏకతాటి మీదకు తీసుకురావడం, రాజకీయ చైతన్యం పెంపొందించడం, మరో పక్క తన సిద్ధాంతాల అమల్లో రాజీ పడకపోవడం, సత్యాహింసల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, పత్రికల నిర్వహణ, ఇలా అనేక కార్యక్రమాలను ఒంటి చేత్తో నిర్వహించుకొచ్చారు ఆయన. అప్పటికే సమాజంలో ఉన్న మూఢాచారాలను వ్యతిరేకించడం కత్తి మీద సాము అయింది. ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా ఆయన చేస్తూ అనుచరులతో చేయించేవారు తప్ప ఉపన్యాసాలతో కాదు. ఇక కొన్ని విషయాల్లో మన తెలుగు తేజం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆయనకు విభేదాలు ఉండేవి. కారణం సులభంగా ఊహించవచ్చు. గాంధీ గారు 1829లో పుడితే ప్రకాశం గారు 1872లో పుట్టారు. ఇద్దరికీ 3 ఏళ్లే తేడా. ప్రకాశం గారు మిగిలిన నాయకుల్లా కాక కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తూనే కొంత ధిక్కార ధోరణి ప్రదర్శించేవారు. అది గాంధీకి క్రమశిక్షణారాహిత్యంగా కనిపించేది. ఒక సందర్భంలో వారి నడుమ వాదోపవాదాలు నడిచి, నువ్వు శాసనసభలో అసలు ఉండదగిన మనిషివి కాదు, ఒకవేళ ఉండాల్సి వస్తే ఎక్కడో చివరి బెంచీలో కూర్చోవలసిన వాడివే అన్నారు గాంధీజీ. ఆ తర్వాత ప్రకాశం పంతులు ఉమ్మడి మెడ్రాసు స్టేట్కి ముఖ్యమంత్రి అయినప్పుడు బాపూజీ చెప్పిన సిద్ధాంతాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి వారు చెప్పిన లక్ష్యాలు పూర్తి చేసి గాంధీతో శభాష్ అనిపించుకున్నారు. శాసనసభలో నువ్వు మొదటి బెంచీలో ఉండవలసిన వాడివి అని గాంధీజీ ఆయన్ని ప్రశంసించారు. దీని గొప్పను గుర్తించే గాంధీ గారి తత్వం ఒక కారణమైతే, ప్రకాశం గారి వ్యక్తిత్వం పట్టుదల, నీతి, నిజాయితీ, తోడ్పడ్డాయని గ్రహించాలి. ఇది వరకు మన గ్రామాల్లో చిన్న చిన్న అంగళ్ళు, చిల్లర దుకాణాలు, పచారీ కొట్లు, కూరగాయల దుకాణాలు ఉండేవి. అభివృద్ధి పేరుతో సూపర్ మార్కెట్లు వీటన్నింటినీ మింగేశాయి. అదే బాణీలో షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్లను తినేశాయి. ఎవరైతే నిన్నటి వరకు సొంతంగా కూరగాయలు అమ్ముకుని బతికాడో వాడు మాల్లో ఉద్యోగంగా బతకాల్సిన దుస్థితి. మనం కూరగాయల వాడిని అనా బేడాకి బేరమాడి తీసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్లో లేదా మాల్స్లో ప్యాకెట్ ఐటమ్స్ మీద ఎంత ఎంఆర్పి ఉంటే అంతే చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి. నిన్నటి వరకు తన ఉత్పత్తి మీద తను బతికిన రైతు ఈవేళ మాల్ యజమాని నెలకిచ్చే 5,000, 10,000కు జీతగాడిగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు డబ్బంతా ఎవరి దగ్గర కేంద్రీకృతం అవుతోంది? దీన్ని అభివృద్ధి నమూనాన్ని ఎలా అనగలం? గాంధీ నుంచి ఎన్నో విషయాలు, స్ఫూర్తిదాయకమైన అంశాలు మనం గ్రహించవచ్చు. ఆర్థికపరమైన అంశాలకు వచ్చేసరికి నత్తగుల్లలన్నీ ఒక చోటకి, ముత్యాలన్నీ ఒక చోటకు చేరినట్లుగా డబ్బంతా దేశంలోని అతి తక్కువ మంది దగ్గరికే చేరటం, కేంద్రీకృతం కావటం, మిగతా దేశం పేదరికంలో మగ్గడం గాంధీకి సుతరాము నచ్చదు. అందరూ సమానంగా ఉండాలి, అందరి ఆర్థిక పరిస్థితులు సమానంగా ఉండాలని కోరుకునేవారు. ఆ రకంగా ఆయనది సామ్యవాదానికి దగ్గర భావనగా కనిపిస్తుంది. విద్య, వైద్య రంగాలది ఇదే బాట. ప్రైవేటు నిర్వహణలో ఉన్న స్టార్ ఆసుపత్రిలో అధునాతన యంత్ర సామాగ్రి ఉంటుంది, పరిశుభ్రత ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం సర్కారు పట్టనితనం వల్ల వైద్య పరికరాలు, మందులు లేక ఈ శ్రోమంటూ ఉంటాయి. ఇక సౌకర్యాల మాట దేవుడికే తెలియాలి. ప్రైవేట్ ఆసుపత్రులకు రకరకాల పేర్లతో కోట్లు దోచిపెట్టే ప్రభుత్వం
ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేయటం వల్ల సర్కారీ దవాఖానాలు పడకేస్తున్నాయి. పేదలకు సరైన వైద్యం అందడం లేదు. ఇలాంటి పరిస్థితులు గాంధీజీ ముందే ఊహించారని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఆయన జీవిత చరిత్ర చదివిన వారికి అర్థమవుతుంది. చదువు విషయంలో కూడా గాంధీకి ప్రత్యేక ఆలోచనలు ఉండేవి. చదువు ఉపాధి, ఉద్యోగం కోసం మాత్రమే కాక ఉన్నత వ్యక్తిత్వం కోసం, వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఉపయోగపడాలనేవారు. ప్రతి వాడిలోనూ ప్రతిభ ఉంటుంది. అదేమిటో తెలుసుకొని దానికి తగినట్టుగా ప్రోత్సహిస్తే అతని జీవితం 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. ప్రస్తుత విద్యా విధానంలో అదే లోపించింది. ఈ కాలంలో దురదృష్టవశాత్తు అందరూ కుల వృత్తులను మానుకొని ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అంటూ వెంపర్లాడటం, భూ వసతి ఉన్నవారు వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగాలకు పోవడం వలన జరుగుతున్న అనర్థం మీకు తెలుస్తూనే ఉంది. ఇవాళ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఖరీదైన దినకూలీలే తప్ప మరేమీ కాదు. ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో, ఏ క్షణంలో బెంచ్ పైన ఉండాల్సి వస్తుందో తెలియదు. ఈ కారణంగా నిత్యం అభద్రతా జీవితం కాబట్టే అనేక ఒత్తిళ్ల కారణంగా అనారోగ్యం, అశాంతి. ఖరీదైన టీవీ ఉండొచ్చు, ఫ్రిడ్జ్ ఉండొచ్చు, కూలర్ ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, ఫర్నిచరు ఉండొచ్చు. ఎన్నుంటే ఏం ప్రయోజనం? మానసిక ప్రశాంతత లేనప్పుడు, ఈ సౌకర్యాలు లేకపోయినా మానసిక ఒత్తిడి లేని మనిషి సుఖంగా జీవించాడని చెప్పడానికి ఒకప్పుడు అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏది? ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకోవటం అనే మాటే పూర్తిగా మరుగున పడింది. ఎవరికి వాళ్ళు వ్యక్తి కేంద్రంగా, అనుబంధాలకు అతీతంగా, భావోద్వేగాలకు అతీతంగా పనిచేస్తున్నారు. మన అన్న భావనకు దూరంగా నా అన్న ఆలోచనతోనే బ్రతుకుతున్నారు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఎలా సేవ చేశామో అదే పరిస్థితి నేడు పునరావృతమైంది. విదేశీ కంపెనీలకు అనుకూల సమయంలో మనమిక్కడ పనిచెయ్యాలి. వాళ్లకు అనుకూలమైన ఇంగ్లీషు యాసనే మాట్లాడాలి. వాళ్లకు అనుకూలంగా అన్ని విధాలా నడుచుకుంటే మనం బెంచ్ పైకి వెళ్లాల్సిన అవసరం రాదు. ఇది స్వేచ్ఛ ఎలా అవుతుంది? స్వతంత్రంగా బ్రతకడం ఎలాగవుతుంది? ఒక రైతు కూలీకి ఉన్నంత స్వాతంత్రం ఇవాళ కార్పొరేట్ ఉద్యోగికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉందా అంటే లేదనే చెప్పాలి. రైతు కూలీ యజమానిని ధిక్కరించిపోవటానికి అవకాశముంది. కార్పొరేట్ ఉద్యోగికి లేదు. ఎందుకంటే అగ్రిమెంట్ కనుక. రైతు కూలీలు సమష్టిగా నిరసన తెలియజేయటానికి, ధర్నా లేదా సమ్మె చేయడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదు. ఎందుకంటే వీళ్లందరూ అసంఘటిత కార్మికులలో ఆఖరి బెంచి వాళ్ళు. జీతాలు లక్షల్లో ఉండొచ్చు, ఖర్చులు కూడా లక్షల్లోనే ఉన్నాయి. కారుకిస్తే, ఇంటికిస్తే కట్టాలి. పిల్లలకు స్కూల్ ఫీజులు, ఏసీలు, టీవీలు, ఫర్నిచర్ లాంటి విలాసాలకు తేలికగా అలవాటు పడిపోతారు. ఎప్పుడైతే ఉద్యోగం పోతుందో, వేరే అవకాశం ఎప్పుడైతే దొరకదో వాళ్ళలో కొందరు తీవ్రమైన నిరాశకు గురై బల్వన్మరణాలకు పాల్పడుతూ ఉంటారు. ధైర్యం చెప్పేవారు లేకపోవడం పెద్ద లోటు. అన్నని, అమ్మని, నాన్నని అందరినీ దూరం చేసుకోవడం, బంధుత్వాలకు చెల్లు చీటీ రాయడం వల్ల ఈ దుస్థితి. అతి ఒత్తిడి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తుంది. చాలా మంది నడి వయసులో, ఇంకా చెప్పాలంటే నడి వయసుకు ముందే పని ఒత్తిడి భరించలేక వ్యసనాలు, అపమార్గాల బాట పడుతున్నారు. జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. వ్యవసాయ విధానాలలో లోపాల వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. సేంద్రియ ఎరువుల స్థానే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వచ్చి వారి జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రకృతితో సహవాసం అన్న గాంధీజీ సూచనలు పాటిస్తే వ్యవసాయం పండుగే అవుతుంది. నిరాడంబర జీవితం అలవర్చుకుంటే సగంలో సగం సమస్యలన్నా తీరిపోతాయి. నవకాయ పిండి వంటలు లేకపోయినా పట్టెడు మెతుకులతోటి ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సోదరులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారికి, ఆన్లైన్ వేదిక అలంకరించిన పెద్దలకు, ఉన్న ప్రేక్షక శ్రోతలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మహాత్మా గాంధీ.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.